హాయ్ వెల్కమ్ టు తెలుగుబెట్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ఇటు ప్రభుత్వం సంబంధించిన సెలవులు కూడా ప్రకటించింది. ఇటు సాధారణ సెలవులతో పాటు ఇటు ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం 53 సెలవులు ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసింది. సాధారణ సెలవులు ఏంటని ఒకసారి చూస్తే జనవరి 14, 15న భోగి అంటే సంక్రాంతికి సంబంధించి ఉంటుంది. 26న రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 3న హోలీ, మార్చి 19న ఉగాది, మార్చి 21, 22న రంజాన్ అంటే ఏదో ఒక రోజు ఉంటుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, మే 27న బక్రీదు, జూన్ 26న మొహరం, ఆగస్టు 10న బోనాలు, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 26న మిలదున్ నబీ, సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 20, 21న విజయదశమి, నవంబర్ 8న దీపావళి, నవంబర్ 24న గురునానక్ జయంతి, డిసెంబర్ 25, 26న క్రిస్మస్. సో ఈ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 53 సెలవులు ప్రకటిస్తూ దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసింది. దాంట్లో ఇందాక చెప్పే కదా, సాధారణ సెలవులు 27, ఇటు ఐచ్ఛిక సెలవులు అంటే 26 వస్తాయి. అంటే ఆదివారంతో పాటు సెకండ్ సాటర్డేతో మొత్తం కలిపి కూడా 53 సెలవులు ప్రకటించి దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది అనమాట. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉంటే మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబెట్ ఛానల్.